హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టాక్ మార్కెట్ బడి. మన ఛానల్లో బిగినర్ లెవెల్ నుంచి అందరికీ అర్థమయ్యే విధంగా బేసిక్స్ ఆఫ్ స్టాక్ మార్కెట్ కవర్ చేసాం. తర్వాత బెస్ట్ వెబ్సైట్ ఏంటి అనేది, అది ఎలా యూజ్ చేయాలనేది ఒక కంప్లీట్ సిరీస్ ఆఫ్ వీడియోస్ ట్రేడింగ్ వ్యూ మీద మనం చేసుకున్నాం. తర్వాత ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సిన కంప్లీట్ క్యాండిల్ స్టిక్స్ కోర్స్. ఇందులో ప్రతి క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ని చాలా డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తున్నాం. ఒక్కసారి మన ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి. కంటెంట్ నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టాక్ మార్కెట్ గురించి తెలుగులో ఏది నేర్చుకోవాలన్నా సరే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కనే గంట సింబల్ ఉంటుంది, దాన్ని గట్టిగా ఒకటి వేయకండి. ఫ్రెండ్స్, మనం ఇప్పటివరకు కంప్లీట్ క్యాండిల్ స్టిక్స్ కోర్స్ లో భాగంగా సింగిల్ క్యాండిల్ ప్యాటర్న్స్ అన్ని డిస్కస్ చేసేసాం. నెక్స్ట్ 2 క్యాండిల్ ప్యాటర్న్స్ కూడా డిస్కస్ చేసాం. 3 క్యాండిల్ ప్యాటర్న్స్ మనం ప్రీవియస్ వీడియో నుంచి స్టార్ట్ చేసుకున్నాం. మనం ప్రీవియస్ వీడియోలో మార్నింగ్ స్టార్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ని బుల్లిష్ రివర్సల్ ప్యాటర్న్ అని చెప్పుకొని దాని గురించి డీటెయిల్డ్ గా డిస్కస్ చేసాం. మరి ఈ వీడియోలో ఏంటంటే మార్నింగ్ డోజీ స్టార్ అనేటటువంటి 3 క్యాండిల్ ప్యాటర్న్ మనం పూర్తిగా డిస్కస్ చేద్దాం. ఇన్ డీటెయిల్డ్ గా దాన్ని ఎలా గుర్తించాలి, దాన్ని ఎలా ట్రేడ్ చేయాలి ఏంటి అనేది చూద్దాం. ప్రీవియస్ వీడియో ఏంటి మనం మాట్లాడుకున్నది మార్నింగ్ స్టార్. ఇందులో మనం ఏం మాట్లాడుకోబోతున్నాం, మార్నింగ్ డోజీ స్టార్. మధ్యలో ఏముంది, డోజీ. అంటే మార్నింగ్ స్టార్ కి మార్నింగ్ డోజీ స్టార్ కి మాక్సిమం సిమిలర్ గానే ఉంటుంది, ఒక చిన్న చేంజ్ ఉంటుంది. సో ప్రీవియస్ వీడియో ఏదైతే మార్నింగ్ స్టార్ మనం చెప్పుకున్నా అది చూసినట్లయితే ఈ వీడియో మీకు ఫుల్ క్లియర్ గా ఉంటుంది. సో ఎవరైతే మార్నింగ్ స్టార్ వీడియో చూడలేదో వాళ్ళ కోసం ఒక చిన్న రీక్యాప్ లాగా మార్నింగ్ స్టార్ గురించి చెప్పుకున్నట్లయితే, మార్నింగ్ స్టార్ అనేది ఒక 3 క్యాండిల్ ప్యాటర్న్. అందులో మొదటి క్యాండిల్ అనేది ఒక పొడవైనటువంటి రెడ్ క్యాండిల్ ఉంటుంది. సెకండ్ క్యాండిల్ అనేది స్మాల్ రియల్ బాడీతో లాంగర్ విక్స్ తో ఒక సెకండ్ క్యాండిల్ ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ క్యాండిల్ అనేది స్ట్రాంగ్ రియల్ బాడీతో ఒక గ్రీన్ క్యాండిల్ ఉంటుంది. దీని వెనకాల ఏం జరిగింది సింపుల్ గా మనం చూసుకున్నట్లయితే, ప్రీవియస్ గా డౌన్ ట్రెండ్ ఏదైతే ఉందో ఆ డౌన్ ట్రెండ్ కంటిన్యూ చేస్తే ఇక్కడ ఓపెన్ అయింది, ప్రైస్ కిందకి తీసుకొచ్చేసారు సెల్లర్స్. తర్వాత రోజు ఇండెసిషన్, సెల్లర్స్ బయ్యర్స్ ఎవరు కూడా సక్సెస్ అవ్వలేదు. ఏం జరిగింది, బయ్యర్స్ సెల్లర్స్ ఇద్దరు కూడా సక్సెస్ కాలేకపోయారు ఎవరు కూడా. సో మార్కెట్ లో ఏముంది, ఇండెసిషన్ ఉంది. ఆ ఇండెసిషన్ అనేది నెక్స్ట్ డేకి ఎలా కన్వర్ట్ అయింది, బయ్యర్స్ స్ట్రాంగ్ అయ్యారు, బుల్స్ స్ట్రాంగ్ అయ్యి ప్రైస్ ని పైకి తీసుకెళ్లారు. సో అప్పటి వరకు ఏదైతే డౌన్ ట్రెండ్ ఉందో అది ఇక్కడ మనకి రివర్స్ అయ్యి బుల్లిష్నెస్ గా మారింది. సో అక్కడ నుంచి మనకి ఈ ప్యాటర్న్ కనిపించిన తర్వాత స్టాక్ లేదా షేర్ ఏదైతే ఉందో అది ప్రైస్ అనేది బుల్లిష్ గా మనకి మారింది అని చెప్పుకున్నాం మార్నింగ్ స్టార్ లో. మనం మార్నింగ్ స్టార్ లో సెకండ్ క్యాండిల్ ఏం చెప్పుకున్నాం, రెడ్ కలర్ అయినా ఉండొచ్చు, గ్రీన్ కలర్ అయినా ఉండొచ్చు. సో ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ మార్నింగ్ స్టార్ లో. మరి మనం మార్నింగ్ డోజీ స్టార్ నేర్చుకోవడానికి ముందు మార్నింగ్ స్టార్ ని మార్నింగ్ డోజీ స్టార్ ని ఒకసారి కంపేర్ చేద్దాం. ఈ రెండింటిలో తేడా ఏంటి మనకి పేరులోనే తెలిసిపోతుంది. డోజీ అనేది మధ్యలో వచ్చింది, ఎక్కడ వచ్చింది, మధ్యలో వచ్చింది డోజీ క్యాండిల్ స్టిక్. సో సింపుల్ గా అదే అన్నమాట డిఫరెన్స్. మనకి మార్నింగ్ స్టార్ చూసినట్లయితే ఒక రెడ్ క్యాండిల్ ఫస్ట్ వచ్చి తర్వాత ఒక ఇండెసిషన్ క్యాండిల్, దీన్ని మనం స్పిన్నింగ్ టాప్ అని కూడా అంటాం. ఇది ఏ బాడీ ఉన్నా సరే, ఏ కలర్ ఉన్నా సరే మనం పట్టించుకోము, గ్రీన్ అయినా రెడ్ అయినా పర్లేదు. మరి మార్నింగ్ డోజీ స్టార్ అనేది మనకి మధ్యలో డోజీ క్యాండిల్ స్టిక్ వస్తుంది. డోజీ క్యాండిల్ స్టిక్ గుర్తుందా, మనం థర్డ్ ఎపిసోడ్ లో మోస్ట్ సక్సెస్ఫుల్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ లో మనం డోజీ క్యాండిల్ స్టిక్ గురించి మాట్లాడుకున్నాం, డీటెయిల్డ్ గా మాట్లాడుకున్నాం. సో ఆ వీడియో చూసినట్లయితే మీకు చాలా డీటెయిల్ గా ఉంటుంది. సింపుల్ గా మనకి డోజీ క్యాండిల్ స్టిక్ అర్థం అవడం కోసం, డోజీ క్యాండిల్ స్టిక్ అంటే ఏంటంటే ఓపెనింగ్ ఎక్కడ అవుతుందో క్లోజింగ్ కూడా అక్కడ అవుతుంది. అంటే బయ్యర్స్ ఏం చేశారు, ఇక్కడ పైకి తీసుకెళ్దాం ట్రై చేస్తారు, సెల్లర్స్ ఏం చేశారు, కిందకి తీసుకొద్దాం ట్రై చేస్తారు. ఇక్కడ హై లో ఫామ్ అయింది కానీ ఎవరు కూడా గెలవకుండా ఎక్కడ ఓపెన్ అయింది అక్కడే క్లోజ్ చేశారు. సో ఇక్కడ మనకి ఈ ప్లస్ షేప్ లో ఉంటాయి, కొన్నిసార్లు కిందకు ఇలా ఉంటుంది, కొన్నిసార్లు పైకి విక్కు ఉంటుంది. బట్ ఓపెనింగ్ క్లోజింగ్ అనేది సేమ్ ఉంటుంది. దాన్ని ఏమంటాం మనం, డోజీ అంటాం. ఆ డోజీ క్యాండిల్ స్టిక్ అనేది మధ్యలో ఎప్పుడైతే వచ్చిందో ఈ మార్నింగ్ స్టార్ కి మనం మార్నింగ్ డోజీ స్టార్ అని వేరేక పేరు పెట్టుకున్నాం. ఇది మార్నింగ్ స్టార్ కి మార్నింగ్ డోజీ స్టార్ కి ఉన్న డిఫరెన్స్. సో ఇప్పుడు మార్నింగ్ డోజీ స్టార్ గురించి డీటెయిల్డ్ గా చూద్దాం. మార్నింగ్ డోజీ స్టార్ కూడా ఏంటి 3 క్యాండిల్ ప్యాటర్న్. ఇందులో మొదటి క్యాండిల్ యాజ్ ఇట్ ఈస్ గా మార్నింగ్ స్టార్ లో ఎలా అయితే వస్తుందో అలా రెడ్ క్యాండిల్ వస్తుంది. సెకండ్ క్యాండిల్ మాత్రం మనకి డోజీ కనిపిస్తుంది. థర్డ్ క్యాండిల్ పొడవైనటువంటి ఒక గ్రీన్ క్యాండిల్ వస్తుంది. సో దీన్ని మనం మార్నింగ్ డోజీ స్టార్ అని చెప్పుకుంటాం. ఓకే కదా. మరి మార్నింగ్ డోజీ స్టార్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. మార్నింగ్ స్టార్ ని దేంతో కంపేర్ చేస్తాం, ఉదయించే సూర్యుడు, 2 పర్వతాల మధ్యలో ఉదయించేటటువంటి ఒక సూర్యుడితో కంపేర్ చేసుకున్నాం. ఎందుకు అలా అంటే మనకి రెడ్ క్యాండిల్ అనేది ఫస్ట్ వచ్చేటటువంటి డౌన్వర్డ్ స్లోప్ ని తెలియజేస్తుంది, మధ్యలో ఈ క్యాండిల్ అనేది మనకి మధ్యలో ఉన్నటువంటి క్యాండిల్ తెలియజేస్తుంది. నెక్స్ట్ ఈ పెరిగే పర్వతం అనేది గ్రీన్ కలర్
క్యాండిల్ పైకి పెరుగుతుంది కదా, ఇది కంపేర్ చేసుకున్నాం. సో మార్నింగ్ డోజీ స్టార్ ని కూడా మనం మార్నింగ్ స్టార్ గానే చెప్పుకోవచ్చు, కాకపోతే మధ్యలో డోజీ ఉంటుంది. ఓకే కదా. నెక్స్ట్ చూసినట్లయితే మార్నింగ్ డోజీ స్టార్ అనేది మనకి స్ట్రాంగ్ డౌన్ ట్రెండ్ లో ఉండి చివరిలో కనిపిస్తుంది. ఇది 3 క్యాండిల్ ప్యాటర్న్. నెక్స్ట్ మనకి దీన్ని బుల్లిష్ రివర్సల్ ప్యాటర్న్ గా చెప్పుకుంటాం, ఎందుకంటే మనకి డౌన్ ట్రెండ్ చివరిలో ఎప్పుడైతే మార్నింగ్ డోజీ స్టార్ కనిపిస్తుందో అక్కడ నుంచి ప్రైస్ అనేది అప్ ట్రెండ్ లోకి చేంజ్ అవుతుంది. సో దీన్ని మనం బుల్లిష్ రివర్సల్ ప్యాటర్న్ అంటాం. ఇదంతా మనం మార్నింగ్ స్టార్ లో ఆల్రెడీ చెప్పుకున్నాం. మరి మార్నింగ్ డోజీ స్టార్ వెనకాల ఉన్నటువంటి సైకాలజీ ఏంటి? వాట్ ఈస్ ద సైకాలజీ బిహైండ్ మార్నింగ్ డోజీ స్టార్ ఫార్మేషన్? చూసుకున్నట్లయితే మనకి మొదటి క్యాండిల్ అనేది రెడ్ కలర్ గా ఒక లాంగ్ క్యాండిల్ ఉంటుంది. దీని అర్థం ఏంటి? ప్రీవియస్ గా ఏదైతే డౌన్ ట్రెండ్ ఉందో ఆ డౌన్ ట్రెండ్ కంటిన్యూ చేస్తూ ఈ క్యాండిల్ ఇక్కడ ఓపెన్ అయింది. సెల్లర్స్ స్ట్రాంగ్ గా ఉన్నారు. ఆ ప్రైస్ ని ఏం చేశారు? కిందకి తీసుకొచ్చి ఇక్కడ క్లోజ్ చేశారు. డే 1 లేదా క్యాండిల్ 1 రెడ్ క్యాండిల్ కాబట్టి పైన ఓపెన్ అయింది, కింద క్లోజ్ అయింది తెలుసు. నెక్స్ట్ సెకండ్ క్యాండిల్ ఏంటి? మనం చెప్పుకున్నట్టు డోజీ క్యాండిల్ రావాలి. డోజీ క్యాండిల్ అంటే ఏంటి? ఓపెనింగ్ ఈజ్ ఈక్వల్ టు క్లోజింగ్. సో మరి ఇక్కడ ఓపెనింగ్ అయినా అది ఎక్కడైంది? గ్యాప్ డౌన్ ఓపెనింగ్ అయింది. గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అంటే ఏంటి? సెల్లర్స్ ఏం చేశారు? ప్రైస్ ని కిందకి తీసుకొచ్చేద్దాం అని ట్రై చేశారు. అంటే ప్రీవియస్ గా ఏదైతే డౌన్ ట్రెండ్ ఇంతవరకు వచ్చిందో నెక్స్ట్ వీళ్ళు కూడా ఏమనుకున్నారు, ఇంకా మనం ఇంకా ప్రైస్ ని కిందకి తీసుకెళ్ళిపోదాం అనుకున్నారు. బట్ బయర్స్ మార్కెట్ లో ఎంట్రీ తీసుకొని ఏం చేశారు? పైకి తీసుకెళ్దాం అని చెప్పి ప్రయత్నం చేశారు. మళ్ళీ సెల్లర్స్ ఏం చేశారు? మీరు ఎక్కడే పైకి పట్టుకెళ్ళిపోతారు, మేము కిందకి తీసుకెళ్దాం అని చెప్పి వాళ్ళు కిందకి తీసుకెళ్దాం ట్రై చేశారు. ఫైనల్ గా బయర్స్ సెల్లర్స్ ఇద్దరు ఇలా ఫైట్ చేసుకుని క్లోజింగ్ ఎక్కడైంది? ఎక్కడైతే ఓపెనింగ్ అయిందో అక్కడే క్లోజింగ్ జరిగింది. కొంచెం డీటెయిల్ గా మనం క్లియర్ గా చూసుకున్నట్లయితే బయర్స్ పైకి తీసుకెళ్దామని ట్రై చేశారు, సెల్లర్స్ కిందకి తీసుకొచ్చేద్దామని ట్రై చేశారు. బట్ ఎక్కడైతే ఓపెన్ అయిందో అక్కడే క్లోజ్ అయింది. సో బయర్స్ సక్సెస్ అవ్వలేదు, సెల్లర్స్ కూడా సక్సెస్ అవ్వలేదు. సో మార్కెట్ ఎంత ఉంది? ఇండెసిషన్, ప్యూర్ ఇండెసిషన్ అనమాట. మనకి ఇక్కడ ఏ కలర్ లో కూడా రియల్ బాడీ లేదు. ఎక్కడ ఓపెన్ అయిందో అక్కడే క్లోజ్ అయింది. సో ఇండెసిషన్, దట్ ఈస్ అన్సర్టైనిటీ. అంటే ఫ్యూచర్ లో ప్రైస్ ఏ డైరెక్షన్ లో వెళ్తుంది, పైకి వెళ్తుందా లేదా కిందకి వెళ్తుందా అనేది క్లియర్ గా అన్సర్టైన్, మనకి ఏం తెలియదు అనమాట. సో దాన్నే మనకి తెలియజేసేది డోజీ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్. అలాంటి డోజీ అనేది మనకి ఇక్కడ సెకండ్ క్యాండిల్ లో చూడాలి. అది కూడా ఏం జరిగింది? గ్యాప్ డౌన్ ఓపెనింగ్ అయ్యి నెక్స్ట్ క్యాండిల్ కి వచ్చేటప్పటికి గ్యాప్ అప్ ఓపెనింగ్ అవ్వాలి. చూద్దాం. నెక్స్ట్ క్యాండిల్ ఏంటి? థర్డ్ క్యాండిల్ అనేది గ్రీన్ కలర్ క్యాండిల్, ఫుల్ గ్రీన్ కలర్ క్యాండిల్ లాంగ్ బాడీతో వచ్చింది. మరి దీని వెనకాల ఏంటి అర్థం చేసుకోవాలి మనం? ప్రీవియస్ గా గ్యాప్ డౌన్ ఓపెనింగ్ అయింది, నెక్స్ట్ ఇక్కడికి వచ్చేటప్పుడు గ్యాప్ అప్ ఓపెనింగ్ అయింది. గ్యాప్ అప్ ఓపెనింగ్ అయిందంటే ఏంటి? బయ్యర్స్ స్ట్రాంగ్ అవుతున్నారని మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళు స్ట్రాంగ్ అవడమే కాకుండా ఏం చేశారు? ప్రైస్ ని ఇలా పైకి తీసుకెళ్లి ఎక్కడ క్లోజ్ చేశారు. సో బయ్యర్స్ చాలా స్ట్రాంగ్ అయ్యారు. ఇక్కడ వరకు ప్రీవియస్ గా ఉన్న డౌన్ ట్రెండ్ వస్తూ దాన్ని కంటిన్యూ చేస్తూ ఈ క్యాండిల్ ఇది ఇండెసిషన్ గా మారి ఇక్కడికి వచ్చేటప్పటికి బయ్యర్స్ ఎంట్రీ తీసుకొని ప్రైస్ ని పూర్తిగా మనకి ట్రెండ్ రివర్సల్ చేసేసారు. అంటే ఏంటి? అప్పటి వరకు ఏదైతే డౌన్ ట్రెండ్ ఉందో అది అప్ ట్రెండ్ గా కన్వర్ట్ అయింది. ఇక్కడ నుంచి మనకి నెక్స్ట్ ఫ్యూచర్ లో ప్రైస్ అనేది బుల్లిష్ గా టర్న్ అవుతుంది, ఫ్యూచర్ లో ప్రైస్ పెరుగుతుంది అనేది మనం ఒక కన్క్లూజన్ కి వస్తాం. సో సింపుల్ గా మనం సైకాలజీ చూసుకున్నట్లయితే ఏంటి? ప్రీవియస్ గా ఒక డౌన్ ట్రెండ్ ఉంది, ఆ డౌన్ ట్రెండ్ కంటిన్యూ చేస్తూ ఒక రెడ్ క్యాండిల్ వచ్చింది. సెల్లర్స్ ఇంకా స్ట్రాంగ్ గా అవుదాం అని చెప్పేసి గ్యాప్ డౌన్ ఓపెనింగ్ చేశారు. తర్వాత ఇక్కడ ఏంటైంది? ఇండెసిషన్, మార్కెట్ ఏమవ్వాలో తెలియక ఎక్కడ ఓపెన్ అయిందో అక్కడే క్లోజ్ అయింది. నెక్స్ట్ క్యాండిల్ వచ్చేటప్పటికి గ్యాప్ అప్ ఓపెనింగ్ జరిగి బయ్యర్స్ స్ట్రాంగ్ అయ్యి ప్రైస్ ని పైకి తీసుకెళ్లారు. అంటే అక్కడ వరకు ఉన్న డౌన్ ట్రెండ్ అనేది మనకి రివర్స్ అయ్యి పైకి వెళ్ళింది. ఇక్కడ నుంచి బుల్లిష్నెస్ అనేది మనకి ఎక్కువైంది. సో ప్రైస్ అనేది ఫ్యూచర్ లో పైకి పెరిగే అవకాశం ఉంది అనేది మనం అర్థం చేసుకోవాలి. ఓకే కదా. ఇది ఓపెనింగ్ క్లోజింగ్ మనకు తెలుసు. సో ఇది సైకాలజీ బిహైండ్ మార్నింగ్ డోజీ స్టార్. మరి దీన్ని బట్టి మనం అర్థం చేసుకుంటాం. సింపుల్ గా ఎప్పుడైతే మనకి డౌన్ ట్రెండ్ లో ఉండేటప్పుడు మార్నింగ్ డోజీ స్టార్ ప్యాటర్న్ అనేది కనిపిస్తుందో అక్కడ నుంచి ఫ్యూచర్ లో ప్రైస్ అనేది పైకి వెళ్తుంది అని మనం అర్థం చేసుకుంటాం. ఓకే, ఇదంతా క్లియర్. నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్ అండి. ఒక ఇంపార్టెంట్ గా మనం చెప్పుకోవాల్సింది మార్నింగ్ డోజీ స్టార్ అనేది మనకి డోజీ క్యాండిల్ స్టిక్ అనేది రకరకాలుగా ఉంటుంది. మరి ఏ డోజీ ఫార్మ్ అయ్యేటప్పుడు మార్నింగ్ డోజీ స్టార్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ యొక్క సక్సెస్ రేట్ ఎలా ఉంటుంది చూసుకున్నట్లయితే మనకి మొట్టమొదటిగా ఇప్పుడు ఏదైతే ఇప్పటివరకు ఏది మాట్లాడుకున్నాం అది సింపుల్ గా చిన్న గ్యాప్ డౌన్ ఓపెనింగ్ అయ్యి తర్వాత గ్యాప్ అప్ ఓపెనింగ్ అయ్యి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ప్లస్ షేప్ లో వచ్చింది. పైన విక్కు కింద విక్కు రెండు కూడా ఇంచుమించు సేమ్ గా ఉన్నాయి. సో దీన్ని నార్మల్ డోజీ, దీని పెద్దగా ఏం చెప్పుకోం, నార్మల్ డోజీ అనమాట. ఇది క్లియర్ గా అన్సర్టైన్ ఉంది. ప్రైస్ బయర్స్ స్ట్రాంగ్ గా ఉన్నారా సెల్లర్ స్ట్రాంగ్ గా ఉన్నారా అనేది మనం ఇక్కడ క్లియర్ గా చెప్పలేము. సో ఇది ఖచ్చితమైనటువంటి డోజీ.
ఓకే, ఇంకా ఎలాంటిది రావచ్చు చూసారా, ఇక్కడ కిందకి ఎక్కువగా విక్ ఉండేటటువంటిది కూడా మనం రావచ్చు. మీకు గుర్తున్నట్లయితే మనం దీన్ని ఏం పేరు పెట్టుకున్నాం గుర్తొచ్చుకోండి, గుర్తొచ్చిందా? డ్రాగన్ ఫ్లై డోజీ. ఏంటిది? డ్రాగన్ ఫ్లై డోజీ. మార్నింగ్ డోజీ స్టార్ లో సెకండ్ క్యాండిల్ ఎప్పుడైనా సరే మనకి డ్రాగన్ ఫ్లై డోజీ వచ్చింది అంటే ఏంటి అర్థం చేసుకోవాలి? స్ట్రాంగ్ బుల్లిష్నెస్ అనేది ఇక్కడ ఉంటుంది. స్ట్రాంగ్ బుల్లిష్నెస్. మార్నింగ్ స్టార్ క్యాండిల్ ప్యాటర్న్ లో మనకి సెకండ్ క్యాండిల్ డ్రాగన్ ఫ్లై డోజీ వస్తే అది చాలా స్ట్రాంగ్. ఎందుకు స్ట్రాంగ్? మనం ఏం చెప్పుకున్నాం? కిందకి విక్ ఉంది అంటే అక్కడ ప్రైస్ రిజెక్షన్ ఎక్కువగా ఉంది. ప్రైస్ రిజెక్షన్ ఎక్కువగా ఉంది అంటే ప్రైస్ అటువైపు వెళ్ళడానికి ఇష్టం లేదు. అంటే దీని సింపుల్ సైకాలజీ అండి. ఇక్కడ వరకు మనకి డౌన్ ట్రెండ్ ఉంది, సెల్లర్స్ ఏం చేశారు? ప్రైస్ ఇంకా కిందకి తీసుకెళ్దామని ట్రై చేశారు. విక్ ఇటువైపు ఉందంటే కింద ఇంతవరకు వచ్చిన తర్వాత బయ్యర్స్ ఎంట్రీ తీసుకొని ప్రైస్ ని పైకి తీసుకెళ్లారు. అంటే బయ్యర్స్ ఇంత కిందకి వచ్చిన ప్రైస్ ఆల్రెడీ పైకి తీసుకెళ్ళిపోయారు. అంటే ఆల్రెడీ బయ్యర్స్ మార్కెట్ లో స్ట్రాంగ్ గా అయిపోయారు. నెక్స్ట్ క్యాండిల్ కూడా మనకి గ్రెయిన్ క్యాండిల్ వచ్చిందంటే బయ్యర్స్ ఇంకా స్ట్రాంగ్ గా ఉన్నారు. అలాంటప్పుడు ఇక్కడ కొంచెం స్ట్రెంగ్త్ ఎక్కువగా ఉంటుంది కంపేర్ టు ప్రీవియస్ క్యాండిల్. ఓకే, మనకి ఎప్పుడైతే డ్రాగన్ ఫ్లై డోజీ అనేది మార్నింగ్ డోజీ స్టార్ మధ్యలో కనిపిస్తుంది అది చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. దిస్ ఇస్ ద బెస్ట్ మార్నింగ్ డోజీ స్టార్ ప్యాటర్న్ అనమాట. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇంకెలా కనిపించవచ్చు? ఇది గ్రేవ్ స్టోన్ డోజీ. గుర్తొచ్చిందా? గ్రేవ్ స్టోన్ డోజీ. మనకి ప్రైస్ పైకి ఉంది అంటే విక్ పైకి ఎప్పుడైతే ఉందో అక్కడ బయర్స్ పైకి తీసుకెళ్దామని ట్రై చేశారు, బట్ సెల్లర్స్ ఇంకా కిందకి తీసుకొచ్చేసారు. అయినప్పటికీ కూడా బయర్స్ డామినేట్ చేశారు నెక్స్ట్ క్యాండిల్. బట్ ఇక్కడ వరకు మనకి ఏంటి, ఎవరు స్ట్రాంగ్ గా ఉన్నారు? సెల్లర్స్ కొంచెం స్ట్రాంగ్ గా ఉన్నారు. బయర్స్ అనే వాళ్ళు ఇక్కడ మాత్రమే కొంచెం స్ట్రెంగ్త్ చూపించారు. ఇది కూడా గుడ్ బుల్లిష్ ప్యాటర్న్. బట్ కంపేర్డ్ టు దిస్ డ్రాగన్ ఫ్లై డోజీ మనకి ఇది అనేది అంత స్ట్రాంగ్ కాదు. సో ఈ మూడు మనకి కనిపించేటప్పుడు ప్రిఫరెన్స్ దీనికి ఎక్కువగా ఇస్తాం, తర్వాత దీనికి ఇస్తాం, తర్వాత లాస్ట్ ప్రిఫరెన్స్ ఇది. ఎనీవేస్ మార్నింగ్ డోజీ స్టార్ అనేది చాలా రేర్ ప్యాటర్న్. అన్ని ప్యాటర్న్స్ లో కంపేర్ చేసుకుంటే మార్నింగ్ డోజీ స్టార్ అనేవి చాలా సక్సెస్ఫుల్ ప్యాటర్న్స్. ఈ మార్నింగ్ డోజీ స్టార్ రెండు కంపేర్ చేసుకుంటే మార్నింగ్ డోజీ స్టార్ అనేది ఎక్కువ సక్సెస్ఫుల్. ఆ మార్నింగ్ డోజీ స్టార్ లో మనకి ఈ మూడు రకాలుగా చూసుకున్నట్లయితే మనకి అందులో ఏది స్ట్రాంగ్ అంటే డ్రాగన్ ఫ్లై డోజీ కనుక మధ్యలో వస్తే అది స్ట్రాంగ్. సో ఇది ఫస్ట్ ప్రిఫరెన్స్, ఇది సెకండ్ ప్రిఫరెన్స్, ఇది థర్డ్ ప్రిఫరెన్స్. ఓకే, ఇది మార్నింగ్ డోజీ స్టార్ లో మనకి కనిపించేటటువంటి రకాలు. ఇది మీకు ఎక్కడ కూడా దొరకదు ఫ్రెండ్స్. నేను రీసెర్చ్ బేస్డ్ గా నేను తెలుసుకున్నాను కాబట్టి ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నా. ఓకే కదా, ఇది మార్నింగ్ డోజీ స్టార్ వెనకాల టైప్స్ ఏంటి, దాన్ని ఏది ఎలా మనం అర్థం చేసుకోవాలి. సో మరి దీన్ని బేస్ చేసుకొని ట్రేడింగ్ ఎలా చేయాలి? మనం ఇప్పుడు మాట్లాడుకున్నా సరే అగ్రెసివ్ ట్రేడర్స్ అని మాట్లాడతాం ఫస్ట్, తర్వాత రిస్క్ అవర్స్ ట్రేడర్స్. మరి అగ్రెసివ్ ట్రేడర్స్ ఎలా ట్రేడ్ తీసుకుంటారు? అగ్రెసివ్ ట్రేడర్స్ అయితే ఈ క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత వెయిట్ చేయకుండా అదే గ్రీన్ క్యాండిల్ లో ఎంట్రీ తీసేసుకుంటారు. ఓకే, స్టాప్ లాస్ ఏం పెట్టుకుంటారు? ప్యాటర్న్ యొక్క లో ఏదైతే ఉందో ఆ సెకండ్ డోజీ క్యాండిల్ స్టిక్ యొక్క లోని మనం స్టాప్ లాస్ గా పెట్టుకొని ఎంట్రీ తీసుకుంటారు. అనుకున్న డైరెక్షన్ లోనే వెళ్ళిందంటే ప్రాఫిట్ లో ఎగ్జిట్ అవుతారు, లేదంటే మినిమం లాస్ ఏదైతే పెట్టుకున్నారో దాని దగ్గర ఎగ్జిట్ అయిపోతారు. నెక్స్ట్ రిస్క్ అవర్స్ ట్రేడర్స్. మరి రిస్క్ అవర్స్ ట్రేడర్స్ ఏం చేస్తారు? మనకి డౌన్ ట్రెండ్ లో మనకి మార్నింగ్ స్టార్ కనిపించిన తర్వాత వాళ్ళు వెంటనే ఎంట్రీ తీసేసుకోకుండా కొంచెం వెయిట్ చేస్తారు. నెక్స్ట్ క్యాండిల్ ఫార్మ్ అయ్యే వరకు వెయిట్ చేసి నెక్స్ట్ క్యాండిల్ కూడా గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయితే ఆ క్యాండిల్ లో వాళ్ళు ఎంట్రీ తీసుకుంటారు. మరి స్టాప్ లాస్ సేమ్. స్టాప్ లాస్ అనేది సేఫ్ ట్రేడర్స్ అయినా అగ్రెసివ్ ట్రేడర్స్ ని ఎవరైనా సరే సేమ్ లో ఆఫ్ ద ప్యాటర్న్ మనం స్టాప్ లాస్ గా పెట్టుకుంటాం. అనుకున్న డైరెక్షన్ లో వెళ్తే ప్రాఫిట్ తీసుకొని ఎగ్జిట్ అవుతారు, లేదంటే మినిమం స్టాప్ లాస్ ఏదైతే పెట్టుకున్నారో అక్కడ ఎగ్జిట్ అయిపోతారు. ఎగ్జాంపుల్స్ లో మొట్టమొదటిగా మనం ఏషియర్ మోటార్స్ లో చూద్దాం. ఈ ఎగ్జాంపుల్ లో మీకు గమనించినట్లయితే ఎక్కడ కనిపిస్తుంది? స్ట్రాంగ్ డౌన్ ట్రెండ్ ఉంది. ఆ డౌన్ ట్రెండ్ చివరిలో ఈ 3 క్యాండిల్ ప్యాటర్న్స్ మీరు గమనించండి. ఇదేంటి? మార్నింగ్ డోజీ స్టార్. మార్నింగ్ డోజీ స్టారా కాదా? ఎందుకు డోజీ? చూడండి ఎక్కడ ఓపెన్ అయిందో అక్కడే క్లోజ్ అయింది. స్ట్రాంగ్ విక్ అనేది ఉంది. సో ఇదేంటి? మార్నింగ్ డోజీ స్టార్. ఓకే కదా, మొదటి క్యాండిల్ రెడ్ క్యాండిల్ ఉంది, సెకండ్ డోజీ ఉంది, థర్డ్ క్యాండిల్ అనేది పొడవైనటువంటి ఒక గ్రీన్ క్యాండిల్ ఉంది. సో ఇది మార్నింగ్ డోజీ స్టార్. తర్వాత అగ్రెసివ్ ట్రేడర్స్ ఏం చేస్తారు? ఇదే క్యాండిల్ ఎంట్రీ తీసేసుకుంటారు. సేఫ్ ట్రేడర్స్ ఇక్కడ ఎంట్రీ తీసుకుంటారు. అనుకున్న డైరెక్షన్ వెళ్ళింది. చూడండి ప్రాఫిట్ ఎంత రేంజ్ లో ఉంటుందో మనకి కంపేర్ టు రిస్క్. మన స్టాప్ లాస్ ఇంతే ఉంది, ప్రాఫిట్ మాత్రం చూడండి ఎంత ఎక్కువ వచ్చిందో. ఇది మోస్ట్ అడ్వాంటేజ్ అండి మనకి. మార్నింగ్ స్టార్ కానీ మార్నింగ్ డోజీ స్టార్ ఈ రెండు కూడా చాలా స్ట్రాంగ్ బుల్లిష్ ప్యాటర్న్స్. సో ఎక్కడ కనిపించినా కూడా ఆ ట్రేడ్ మాత్రం మిస్ చేసుకోవద్దు. ఇవి చాలా రేర్ గా కనిపిస్తూ ఉంటాయి ప్యాటర్న్స్. అలాంటి ప్యాటర్న్స్ మనం ఎక్కువగా డైలీ క్యాండిల్ స్టిక్ లో డైలీ చార్ట్స్ లో చూస్తూ ఉంటాయి ఇలాంటి ప్యాటర్న్స్ ని.
సో ఇలాంటి ప్యాటర్న్ మాత్రం ట్రేడ్ అయితే మిస్ చేసుకోవద్దు, ఎందుకంటే హ్యూజ్ ప్రాఫిట్ తెచ్చే స్కోప్ ఉన్నది. ఎప్పుడు డౌన్ ట్రెండ్ చివరిలో కనిపిస్తాయి. మరి అలాంటప్పుడు సైడ్ వేస్ మార్కెట్ లో ఇక్కడ మనకు ఫార్మేషన్ వస్తే అది ఇక్కడ నుంచి పెరిగిపోలేదు ఎందుకని అడగండి. ఒక డౌన్ ట్రెండ్ చివరిలో మనం ఆ ప్యాటర్న్ చూసి అప్పుడు మనం ఎంట్రీ తీసుకున్నట్లయితే ప్రాఫిట్ వస్తుంది. ఓకే, ఇది ఒక ఎగ్జాంపుల్. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఇందులో కూడా చూడండి, మీరు డౌన్ ట్రెండ్ ఉంది, డౌన్ ట్రెండ్ చివరిలో మనకి ప్యాటర్న్ కనిపించింది. ఇక్కడ చూసారా మీరు, మనం మాట్లాడుకున్నట్టు పైకి విక్ ఎక్కువగా ఉంది, చిన్న విక్ ఉంది కిందన. మీరు ఇక్కడ గమనించినట్లయితే ఏం గమనించారు, అగ్రెసివ్ ట్రేడర్స్ అయితే ఇక్కడ ఎంట్రీ తీసేసుకుంటారు. మరి ఇక్కడ మనం సేఫ్ ట్రేడర్స్ చూసారా, సేఫ్ ట్రేడర్స్ ఇక్కడ ఎంట్రీ తీసుకున్నా సరే వాళ్ళకి పెద్ద ప్రాఫిట్ ఏమన్నా, ఎందుకంటే స్టాప్ లాస్ అనేది హ్యూజ్ గా ఉంటుంది. ఇక్కడ మనకి పైకి విక్ ఎక్కువగా ఉంది, ఎక్కువ చెప్పుకున్నాం కదా, స్ట్రెంగ్త్ అనేది తక్కువగా ఉంటుంది. సో మనకి అప్వర్డ్ మూవ్మెంట్ అనేది ఎక్కువగా రాలేదు. ఎవరు అగ్రెసివ్ ట్రేడర్స్ మాత్రం ఇక్కడ బెనిఫిట్ పొందారు. సేఫ్ ట్రేడర్స్ మరియు వాళ్ళకి ఎంట్రీ అనేది ప్రాపర్ ఎంట్రీ దొరకలేదు, ఎందుకంటే ఇంత స్టాప్ లాస్ పెట్టుకునేటప్పుడు మరి ఇంత కనీసం మినిమం ప్రాఫిట్ ఇంత ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. సో అది అనేది వాళ్ళకి ఇబ్బంది అయింది, ఎందుకంటే ఇక్కడ స్టక్ అయిపోయి స్టాక్ మరి ఇక్కడ కిందకు కూడా వచ్చేసింది. అలా కిందకు వచ్చేటప్పుడు వాళ్ళు ఇంకా మాక్సిమం వెయిట్ చేయరు. ఒకవేళ వెయిట్ చేస్తున్నట్లయితే ఇక్కడ వరకు వెయిట్ చేస్తే ఇక్కడ ప్రాఫిట్ వచ్చేది, బట్ రిస్క్ రివార్డ్ అనేది మనకి అంత ప్రాఫిటబుల్ గా ఉండదు. సో అదే మనం చెప్పుకున్నాం, విక్ అనేది కిందకి ఎక్కువగా ఉండి అదే ఉంటే అది ప్రాఫిటబుల్ ప్యాటర్న్. బట్ అగ్రెసివ్ ట్రేడర్స్ అయితే మాత్రం ఈ ట్రేడ్ లో మంచిగానే ప్రాఫిట్ సంపాదించు. ఓకే, నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఇండస్ ఇండియా బ్యాంక్ ఎగ్జాంపుల్. ఇది కూడా మీరు చూసినట్లయితే మనకి డౌన్ ట్రెండ్ ఉంది, ఆ డౌన్ ట్రెండ్ చివరిలో క్లియర్ కట్ గా మనం చెప్పుకున్నటువంటి డోజీ, ఇక్కడ చూడండి డోజీ ఉంది, రెడ్ క్యాండిల్, గ్రీన్ క్యాండిల్, డోజీ. ఇది అంటే మార్నింగ్ డోజీ స్టార్. ఇది కూడా సేమ్, అగ్రెసివ్ ట్రేడర్స్ మాత్రం హ్యూజ్ ప్రాఫిట్ లో తీసుకున్నారు. ఇక్కడ వరకు తీసుకున్నా సరే చాలా ఎక్కువ ప్రాఫిట్. సేఫ్ ట్రేడర్స్ కి ఎంట్రీ లేదు, ఆల్రెడీ రెసిస్టెన్స్ లెవెల్ దగ్గరికి వెళ్ళిపోయింది. సో సింపుల్ గా మనం కొంచెం మాడిఫై చేసుకున్నట్లయితే మరి ఇక్కడ మనకి సేఫ్ ట్రేడర్స్ కి 2 ఎగ్జాంపుల్స్ లో నేను కావాలని చెప్పే ప్రీవియస్ ఎగ్జాంపుల్ ఈ ఎగ్జాంపుల్ పెట్టాను. సేఫ్ ట్రేడర్స్ ఏం చేయాలి అంటే, ఈ ప్యాటర్న్ కనిపించిన తర్వాత మనం ఏం చెప్పుకున్నాం, అగ్రెసివ్ ట్రేడర్స్ అయితే వెంటనే ఎంట్రీ తీసేసుకుంటారు అదే క్యాండిల్ క్లోజింగ్ ప్రైస్ అవుతున్నప్పుడు దగ్గరలో. మరి సేఫ్ ట్రేడర్స్ నెక్స్ట్ క్యాండిల్ ఇంత మిస్ చేసుకుంటున్నారు కదా మూవ్. అలా చేసేటప్పుడు ఏంటంటే, ఈ ప్యాటర్న్ యొక్క హై ఉంటుంది కదా, ఈ మార్నింగ్ డోజీ స్టార్ ప్యాటర్న్ యొక్క హై ఏదైతే ఉందో ఆ హైని ఎప్పుడైతే బ్రేక్ చేస్తుందో అక్కడే వాళ్ళు ఎంట్రీ తీసేసుకోవాలన్నమాట. అప్పుడే ఎంట్రీ తీసేసుకుంటే అక్కడ నుంచి ప్రైస్ మూవ్ అనేది అప్ మూవ్ అనేది వాళ్ళు క్యాచ్ చేయగలరు. సో ఇది చిన్న మోడిఫికేషన్. ఓకే, సేఫ్ ట్రేడర్స్ ఏం చేయాలి, ఆ ప్యాటర్న్ యొక్క హైని బ్రేక్ చేయగానే ఎంట్రీ తీసేసుకుంటే మనకి ప్రాఫిట్ అనేది ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. సో ఇవి ఎగ్జాంపుల్స్. ఇప్పటి వరకు మనం ఏం మాట్లాడుకున్నాం, మార్నింగ్ డోజీ స్టార్ లో చూసినట్లయితే మార్నింగ్ డోజీ స్టార్ అనేది ఒక స్ట్రాంగ్ డౌన్ ట్రెండ్ ఉండేటప్పుడు కనిపిస్తుంది. ఇది ఒక 3 క్యాండిల్ ప్యాటర్న్. మొదటిది ఒక రెడ్ క్యాండిల్ ఉంటుంది, సెకండ్ క్యాండిల్ స్టిక్ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ అయ్యి ఒక డోజీ క్యాండిల్ స్టిక్ అవుతుంది, థర్డ్ క్యాండిల్ లో గ్యాప్ అప్ ఓపెనింగ్ జరిగి బుల్స్ స్ట్రాంగ్ గా క్లోజ్ చేస్తారు, ఒక గ్రీన్ క్యాండిల్ వస్తుంది. సో దీని తర్వాత మనం ఏం అర్థం చేసుకుంటాం, అగ్రెసివ్ ట్రేడర్స్ అయితే అదే క్యాండిల్ లో ఎంట్రీ క్లోజింగ్ ప్రైస్ లో ఎంట్రీ తీసేసుకుంటారు. సేఫ్ ట్రేడర్స్ అయితే నెక్స్ట్ క్యాండిల్ వచ్చి ఆ ట్రెండ్ అనేది కన్ఫర్మ్ అయ్యే వరకు వెయిట్ చేసి అప్పుడు కన్ఫర్మేషన్ క్యాండిల్ లో వాళ్ళు ఎంట్రీ తీసుకుంటారు. సేఫ్ ట్రేడర్స్ ఇద్దరు కూడా స్టాప్ లాస్ ఏం పెట్టుకుంటారంటే, ప్యాటర్న్ యొక్క లో ఏదైతే ఉందో దాన్ని స్టాప్ లాస్ గా పెట్టుకొని వాళ్ళు అనుకున్న డైరెక్షన్ లో వెళ్తే ప్రాఫిట్ లో ఎగ్జిట్ అవుతారు, లేదంటే మినిమం స్టాప్ లాస్ ఏదైతే పెట్టుకున్నారో అక్కడ ఎగ్జిట్ అయిపోతారు. ఇది మార్నింగ్ డోజీ స్టార్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ బేస్ చేసుకొని ట్రేడ్ చేసే విధానం. సో ఈ ప్యాటర్న్ ని ఒకసారి చార్ట్స్ ఓపెన్ చేయండి, చార్ట్స్ లో వెతకండి. మనం ఎలా వెతకాలి అనేది మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం, చాలా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా మీరు కామెంట్ లో అడగండి, ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఇంకా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా ఎవరైతే క్యాండిల్ స్టిక్స్ నేర్చుకుందాం, స్టాక్ మార్కెట్ గురించి నేర్చుకుందాం అని ఇంట్రెస్టింగ్ ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్, జై హింద్.